నేనేడా టార్గెట్ చేసిన భయ్? ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టావు చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి? మరి నేను ఊరుకోవాలను? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నాను. నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు, నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు? నేను ఏమంటున్నా? నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను? ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఏం జరిగింది 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో? ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటికి కూడా హైదరాబాద్ మహానగరంలో. ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు? ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లలో మోరు నీళ్ళు వస్తాయి. ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా. అడిగితే కేసులు, అడిగితే లొల్లి, ఇంతే. ఏం భయపడేదాన్ని కాదు నేను. ముందుకే పోతా, వెనుకకైతే పోయేది లేదు. వస్తుంత లొల్లెందుకుంటుండేనే? 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే నాకు, తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు. కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు? అక్కతో నీకేం పని? నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా? కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు భయ్ పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు. దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే. ఆయన ఎనుకో గుంటనక్కు ఉంది, ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది. టైం వస్తే చెప్తా కదా. ఆ గుంటనక్కకు చెప్పినా కదా, ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు ఎంతోసేపు నన్ను ఏదో చేద్దాం, ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటారేమో. కుదరదు బాస్, కుదరదు. ఇది మారింది, పాలిటిక్స్ మారింది, టైం మారింది, అట్లా కుదరదు. నేను ఒక మాట చెప్తాబా, మనది ఎట్లాంటి భూమి? భగవంతుడు రామచంద్రుడి కోసం కనా కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే. ఆయన తీసుకుపోయి నిజాం జైలు వేస్తాడు. ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామదాస్? ఏమంటాడు? మనది ఎట్లాంటి భూమి? పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి అంకితం ఏమంటే కూడా ఇయ్యడు. మనది ఎట్లాంటి భూమి? చాకలైలమ్మ లాంటి మామూలు మహిళ నాలాగానే ఏం లేదు, ఎవరు సపోర్ట్ లేరు, నిలబడి గుత్ప పట్టుకొని కొట్లాడింది. నేను అంతే, ఆ స్పిరిట్ ఉంది, అదే వేస్తాను. ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నైసిటీస్ లేవు. ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు, నేను దాటలేదు. ఏది పడితే అది మాట్లాడి తూరుకుంటా. ఏమన్నాడే నా భర్త? మీరు ఎప్పుడన్నా విన్నారా? అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మీరంతా కూడా రిపోర్టర్లే కదా, ఎప్పుడన్నా విన్నారా? ఆయన పేరు విన్నారా? ఏదైనా పైరవీలు విన్నారా? ఏం లేకుండా అది అన్యాయం కదా, టూ మచ్. ఊరుకోం ఇంకా, మస్తు అయిపోయింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.